పెద్ద నోట్లను రద్దు చేసి ఇప్పటికీ 10వ రోజు. మరి పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకుల్లో జమైన మొత్తం ఎంతో తెలుసా? సుమారు 4 లక్షల కోట్లు. అదే సమయంలో బ్యాంకుల ద్వారా ప్రజలకు వచ్చిన మొత్తం 75,000 కోట్ల లోపే. జనం సొమ్ములు బ్యాంకులో ఇరుక్కుపోతూనే ఉన్నాయి. వచ్చిందంతా తీసుకోవటమే. తిరిగి బ్యాంకులు నేరుగా ఇచ్చేది మాత్రం కొంచెమే. మరి ఈ కష్టం ఎన్నాళ్లు? ఇది జనాన్ని వేధిస్తున్న ప్రశ్న. ఇబ్బందులు కొన్నాళ్లే అని ప్రధాని మోడీ, 2-3 వారాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్తున్నారు. కానీ కరెన్సీ కటకట ఇప్పట్లో తీరేది కాదని, 6 నెలలకు పైగానే పడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగానే నోటుకు తాళం వేసే దిశగా అడుగులు వేస్తుందని చెప్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే రద్దయిన నోట్లకు సమానంగా కొత్త నోట్లను అందుబాటులోకి తెచ్చే ఉద్దేశమే కేంద్రానికి లేదు. నగదు లావాదేవీలపై పూర్తి స్థాయిలో పట్టు బిగించడం, తద్వారా నల్లధనాన్ని నియంత్రించడం ఇందులో అత్యంత కీలకం. అదే సమయంలో సామాన్య జనం కరెన్సీ కోసం ఇక్కట్లు పడక తప్పదు. ఇది పెద్ద నోట్ల రద్దు కాదు, వాటి మార్పిడి మాత్రమే అని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ చెప్పారు. నిజానికి ఇది పాక్షికంగానే నిజం. 14,17 లక్షల విలువైన నోట్ల రద్దు కాగా, కేంద్రం ఇప్పటికీ 3 లక్షల కోట్ల విలువైన 2,000 నోట్లు, 750 కోట్ల విలువైన 500 నోట్లు, అంటే 4 లక్షల కోట్ల లోపు కరెన్సీ మాత్రమే ముద్రించింది. ఇంకా 7 లక్షల కోట్ల విలువైన 2,000, 20,000 కోట్ల విలువైన 500 నోట్లు ముద్రించాలని ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఇది ఇప్పటికిప్పుడు జరిగేది కాదని స్పష్టమవుతుంది. కనీసం 6 నెలలు పడుతుందని అంచనా. కొత్త 500 నోట్ల ముద్రణ ఈ నెల 10వ తేదీ నుంచే మొదలైంది. సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్లలో పగలు రాత్రి నోట్లు ముద్రించినా అవసరం మేరకు నోట్లు అందుబాటులోకి రావడం జాప్యం తప్పదు. ఈ విషయాన్ని మన్మోహన్ కు సలహాదారుగా వ్యవహరించిన ఆర్థిక నిపుణుడు సౌమిత్రా చౌదరి కూడా చెప్పారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఆకస్మికంగా ప్రకటించిందే కానీ ఆకస్మికంగా తీసుకున్నదేమీ కాదు. ప్రభుత్వం అనుకుని ఉంటే రద్దు నిర్ణయం అమల్లోకి వచ్చే నాటికే కావలసినన్ని కొత్త 500 నోట్లను ముద్రించి ఉండేది. కానీ అలా చేయలేదు. దీని వెనక వ్యూహాత్మక కారణాలున్నాయన్నది నిపుణుల మాట. మనది గ్రామీణ భారతం, వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ. ఇలాంటి చోట్ల ఉన్నట్టుండి నోటును కట్టడి చేయటమంటే సామాన్యుల కష్టాలే. పట్టణాలు, నగరాల్లోనూ కూరగాయల దుకాణాలు, చిన్న స్థాయి కిరాణా దుకాణాల్లో నగదు ఆధారిత లావాదేవీలే జరుగుతాయి. కరెన్సీకి కటకట ఏర్పడితే దిగువ స్థాయి మార్కెట్ నడ్డి విరిగినట్టే. ఇక బ్యాంకులకు వెళ్లిన సొమ్ము సాధారణ రైతులు, కర్షకులు, కార్మికులకు అందుతుందా అంటే ఆ నమ్మకం కూడా లేదు. ఇప్పుడు దేశవ్యాప్తంగా 1,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు రుణ పరపతి లేక ఆగిపోయాయి. తాజాగా వస్తున్న సొమ్ములు ఆ దిశగానే మళ్లే అవకాశం ఉంది. రద్దయిన వాటికి కొత్తగా పంపిణీ చేస్తున్న కరెన్సీకి మధ్య ఉన్న తేడా వల్ల బ్యాంకుల వద్ద జనం సొమ్ములుంటాయి గాని జనం వద్ద ఆ మేరకు డబ్బులుండవు. అలాగని జనం సొమ్ములు బ్యాంకులు సొంతం చేసుకుంటాయనేం కాదు. ప్రజలు ఎలాంటి భారీ లావాదేవీలు ఏం చేసినా ఇక బ్యాంకుల ద్వారానే చేయాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతోంది. దీనివల్ల బ్యాంకులు బలోపేతం అవుతాయి. ఒక అంచనా ప్రకారం మొన్నటిదాకా మార్కెట్లలో అవసరానికి మించిన నగదు చలామణిలో ఉంది. దీనివల్ల ద్రవ్యోల్బణం కట్టడి కావటం లేదు. తాజా నిర్ణయంతో కరెక్షన్ జరుగుతుందన్నది అంచనా. బ్యాంకుల్లోనూ భారీ మొత్తంలో విత్ డ్రాయల్స్ కు అంగీకరించారు. చెక్కులు, డీడీల రూపంలో చెల్లింపులు చేసుకోవాల్సిందే. దీనివల్ల నల్ల లావాదేవీలకు చెక్ పడుతుంది. మార్కెట్లో తగిన స్థాయిలో నగదు చలామణిలో ఉండదు. దీంతో జనం అనివార్యంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ పై ఆధారపడాలి. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఓ మోస్తరు దుకాణాలు కూడా కార్డులను స్వైప్ చేసే మిషన్లు ఏర్పాటు చేసుకుంటున్నాయి. మునుముందు ప్రతి షాపులను స్వైపింగ్ మిషన్లు దర్శనమిస్తాయి. చిన్న స్థాయి లావాదేవీలు కూడా కన్ను కప్పలేవన్నమాట. పెద్ద నోట్ల రద్దు వల్ల బ్లాక్ మనీ 100% రద్దు కాకపోవచ్చు. కానీ 500, 1000 నకిలీ కరెన్సీ మాత్రం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్లే. అది మోడీ గవర్నమెంట్ స్ట్రాటజీ. యోయో న్యూస్, హైదరాబాద్.